ధర్మ జిజ్ఞాసులకు శుభాశీస్సులు. మానవ జన్మ కర్తవ్యం. ఇది అంటే మానవుని యొక్క కర్తవ్యం. ఏం చేయాలి? ఒక ఉద్దేశ్యం అంటూ ఉంటుంది కదండి. కారణం లేనిదే కార్యం జరగదు. ఒక కార్యం జరుగుతుందంటే దానికి ఒక కారణం ఉండే తీరాలి. ఇక్కడ మనకు చిత్తశుద్ధి కోసంగానే కర్మలు చేయమనేది శాస్త్రం చెప్పే విధి. చిత్తం ఎప్పుడైతే శుద్ధి అవుతుందో అంటే ఏముంది, నిషిద్ధ కర్మల చేత ఏర్పడినటువంటి మురికి ఏదైతే ఉందో దాన్ని పాపమని అంటారు. ఆ మురికి దేని మీద? చిత్తం మీద పేరుకుంటుంది. ఆ పేరుకున్న మురికిని తొలగించాలంటే మానవుడి యొక్క యథార్థమైన కర్తవ్యాన్ని చేయాలి. ఆ కర్తవ్యం అనేటటువంటిది ఏమిటో మనం ఈరోజు తెలుసుకున్నాం. ఇది నా స్వకల్పితం కాదు. శ్రీమద్ రామాయణము అయోధ్యాకాండ 100వ సర్గ 14వ శ్లోకం పరిశీలించి చూస్తాం. కచ్చిద్ దేవాన్ పితॄన్ మాతృః గురూన్ పితృసమానపి వృద్ధాశ్చ తాతాం వైద్యాంశ్చ బ్రాహ్మణాంశ్చాభి మన్యసే అని మనకి ఇక్కడ చెప్తుంది. అంటే యజ్ఞముల ద్వారా ఆహుతులిచ్చి దేవతలను సంతోష పెట్టుట. ఎందుకని? దేవతలకు మనం ఆహుతులు ఇవ్వాలి. మనం ఇచ్చేటటువంటి ఆహుతుల ద్వారానే దేవతలు సంతృష్టి చెందుతారు. దేవతలు అనే ఇది పెద్ద సబ్జెక్ట్. ఇది నేను మీకు సంక్షిప్తంగా చెప్తాను. ఒక్కదాన్ని వివరించి చూస్తే వీడియో పెద్దదవుతుంది. మన శరీరంలో ఉండేటటువంటి దివ్యమైన ఇంద్రియ దేవతలకు ఆహుతులు మనం భోజనం ద్వారా ఇస్తామా లేదా అండి? ఆహారం తీసుకున్న తర్వాత శక్తిగా మారుతుంది. ఆ శక్తితో ఈ దేహం నడుస్తుంది. ఇది అందరికీ తెలిసిన విషయం. అక్కడ స్వాహ అని ఇస్తాము యజ్ఞగుండంలో, ఇక్కడ ఆహా ఏమి రుచండి అని అంటాం కదా. కనుక వైశ్వానర యజ్ఞం ద్వారా మనం పంచాహుతులు భోజన సమయంలో ఇస్తాం. ఇది ఒక అద్భుతమైన యజ్ఞం. దీని ద్వారా దేవతలు సంతోషిస్తారు. ఇక తల్లిదండ్రులను వారి ఆజ్ఞను శిరస వహించటం, వారికి సేవ చేయటం. ఈ మాట కొద్దిగా విడ్డూరంగా అనిపిస్తుంది ఈనాటి జనరేషన్కి. ఎందుకంటే తల్లిదండ్రులు ఎవరు గౌరవిస్తున్నారండి? ఏదో పుణ్యాత్ములు ఉంటారు, పూర్వజన్మ సుకృత సంస్కారం చేత ఉంటే వాడికో నమస్కారం, ఆ పిల్లలకు నా దీవెనలు. కానీ తల్లిదండ్రులను ఎప్పుడు దాకా పట్టించుకుంటారు? వివాహం అయిన తర్వాత వాడి భౌతికలు ఎట్లా ఉంటే నేను చెప్పవలే. ప్రత్యేకంగా మీరు రోజు వార్తావాహిని చూస్తూ ఉంటే అర్థమవుతుంది. కనుక తల్లిదండ్రుల పట్ల గౌరవము, తల్లిదండ్రులని మర్యాదపూర్వకంగా వారిని సేవించుకుని. ఎందుకంటే ఈ దేహం, ఏ దేహాన్ని చూసి అయితే నువ్వు మురిసిపోతున్నావు, నేను చాలా అందంగా ఉన్నాను, నేను చాలా ఇది చెప్తుంటారు కదా. మరి ఈ దేహ సౌందర్యం నీకు ఇచ్చింది తల్లిదండ్రులు. ఆ ఇచ్చిన దేహంతోనే నువ్వు భౌతికమైన సుఖాలన్నీ అనుభవిస్తున్నావు. ఈ దేహం ఉండబట్టి ఆ దేహాన్ని ఇచ్చిన తల్లిదండ్రులు దేహం ఉన్నంత వరకు కూడా రుణపడి ఉండాలి. అందుకని తల్లిదండ్రుల పట్ల ప్రేమాభిమానం కలిగి ఉండాలి. బహుమతుల ద్వారా బంధువుల్ని మనం మెప్పిస్తూ ఉండాలి. మెప్పించడం అంటే ఏంటి? వారిని సంతోషపెట్టాలి. బంధువులు అనేటటువంటి వారిని సంతోషపెట్టాలి. ఈ యుగంలో ఈ మాటలని కొత్తగా అనిపిస్తాయి మీకు. ఎందుకంటే బాంధవ్యాలు నానాటికి పోతున్నాయి. మనిషి ఒక్కడిగా అనుభవించాలనేటటువంటి దురాలోచన, దుర్బుద్ధి యుగ ప్రభావం చేత వాడిలో ఆవహించింది. ఇది వ్యక్తుల దోషం కాదు, యుగ దోషం అని అనుకోవాలి. దాన్ని నువ్వు పోరాటం చేసుకోవచ్చు. అలాగే బంధువుల్ని బహుమతుల ద్వారా, వారు ఏదైనా బాగలేనప్పుడు, మరి వాడు సంతోషం ఉన్నప్పుడు, వాడు దుఃఖంలో ఉన్నప్పుడు వాడి నేనున్నాను అనేటటువంటి ధైర్యాన్ని ఇవ్వటం బంధుప్రీతి. ఇక గురువులను సేవించుకోవటం, ఇది ఉత్కృష్టమైంది. గురువు లేకపోతే అసలు ఏ విద్య కూడా అవ్వదు. అర్థమైందా? కనుక గురువుల మీద దృష్టి ఉంచి, గురువుల ద్వారా విద్యను గ్రహించి
ఉన్నత స్థితికి వెళ్ళి ఆ గురువు పట్ల శ్రద్ధాభక్తులు కలిగి ఉండటం, గురువుల్ని పూజ్యభావంతో చూడాలి. ఇక ధన సహాయం దీనులకు అందించాలి. ఇది ఈ కలియుగంలో ఒక చిన్న పనితో అమోఘమైన ఫలితం లభిస్తుంది, ఒక చిన్న కర్మతో. ఇక నువ్వు ఏం యజ్ఞాలు చేయాల్సిన లేదు, జపం చేయాల్సిన అవసరం లేదు. వాటిని చేయలేనటువంటి శక్తి లేని వాళ్ళు దానం, ఒక్క దానంతో నువ్వు కలియుగంలో నువ్వు ఎంతో ఉచ్చ స్థితికి వెళతావు. ఆ దానం కూడా ఎట్లా ఉండాలి? ఎట్లా ఉండాలి? కుడి చేత్తో చేసేది ఎడం చేయికి తెలియకూడదు. అంత గుప్త దానం చేసినావా? దానం అంటే ఏంది? త్యాగం అండి. ఒకరికి మనం చేసే త్యాగము, దానివల్ల ఎంత ప్రశాంతత కలుగుతుంది. ఒకరికి మనం బాధల్లో ఉన్నప్పుడు, ఆపదల్లో ఉన్నప్పుడు మనం వారికి ఏదైనా ధన సహాయం చేసామనుకో, ఆ చేసినప్పుడు కలిగే ఆనందం చూశారు, అది ఎన్ని యజ్ఞాలు చేసినా రాదు. మీరు పరిశీలించి చూడండి. అందుకని ఈ యుగంలో ఒక్క దానానికి మించింది లేదు. చూడండి, మతాలు ఎన్ని ఉన్నప్పటికీ కూడా ఏ మతమైనా సరే దానం చేస్తుంది. ఆ దానాన్ని వాళ్ళు వ్యతిరేకించరు. దానానికి కొన్ని కోట్లు దానం చేసే సంస్థలు ఉన్నాయి, పేదలకి దానం చేసేటటువంటి. నీ దగ్గర ఉన్నదే అర్థించిన వాడికి, అర్థించకముందే అయ్యో వీడు ఏదో బాధల్లో ఉన్నాడే, నాకు తోచింది ఏదో ఓ సహాయం చేస్తావని ఇచ్చే కొద్దీ, పంచే కొద్దీ పెరుగుతుందండి ధనం. ఆ యొక్క కిటికి తెలియటం లేదు ఎవరికి. అయ్యో ఇస్తే తరిగిపోతుందేమో అనేటటువంటి బాధలో ఉంటాం మనం. తరిగిపోదు, పెరిగిపోతుంది ఇది. కానీ మనకు బుద్ధి ఎక్కడికి రాదది. ఎందుకంటే మన స్థితి అధోస్థితికి పోవాలని ఉన్నప్పుడు దానం చేయటానికి మనకు హృదయం రాదు. కనుక ఇది ధన సహాయం అనేటటువంటిది ఉత్కృష్టమైనటువంటిదిగా ఇక్కడ చెప్తారు. వినయ విధేయతలతో వృద్ధుల్ని సంతోష పెట్టాలి. వృద్ధుల్ని అవహేళన చేయకూడదు. ఒరే ముసలోడా ఏంట్రా అనకూడదు, తప్పు. నువ్వు ఆ స్థితికి వెళతావు. కనుక వృద్ధులకి సేవ చేయటం, ఇవి కర్తవ్యాలండి. సహజంగా మానవుడు చేయాల్సినటువంటి కర్తవ్యాలు ఇక్కడ మనకు రామాయణం చెప్తుంది. విద్యావంతులు అయి ఉంటావు, నీకు విద్య ఉందనుకో, ఏం చేయాలి? జ్ఞానాన్ని 10 మందికి పంచాలి. ఇది నేను చెప్పకూడదు, ఇది రహస్యం, ఇది చెప్తే వాడు తెలుసుకుంటాడు కాదు. నీలో విజ్ఞానం ఉంది. ఇక్కడ చూడండి, విద్యావంతులు జ్ఞానాన్ని పంచాలి, 10 మందికి తెలియచేయాలి. జ్ఞానం చేత వాడు కైవల్య స్థితికి వెళతాడు. చూడండి, శరీరం ఉందా, శారీరక సంబంధమైనటువంటి సేవ చెయ్యి. ధనం ఉందా, ధనపరమైనటువంటి సంబంధమైనటువంటి సేవ చెయ్యి. జ్ఞానం ఉందా, విశేషమైనటువంటి శాస్త్రజ్ఞానం ఉందా, అనుభవ జ్ఞానం ఉందా, 10 మందికి పంచు. ఇది ఇక్కడ మనకు చెప్పేటటువంటి అంశము. వైద్యుల యొక్క సలహాలను పాటించాలి. ఎందుకంటే ఆరోగ్యం ఉండాలి కదండి ఏదైనా చెయ్యాలంటే. కనుక ఈ ఆరోగ్యాన్ని రక్షించుకోవాలి. దీనికి తగినటువంటి చికిత్స చేసుకొని శ్రద్ధగా ఉండాలి. ఇలాంటివి కర్తవ్యాలు. అగ్నిహోత్ర ఫలావేదాం దత్తభుక్త ఫలం ధనం రతిపుత్ర ఫలాధారాగం శీలవృద్ధ ఫలం శృతం. వేదమును నేర్చుకున్నావనుకో, అగ్ని కార్యాలు ఆచరించావనుకో, ఏంది వేదం యొక్క ఉద్దేశం ఏంది? అగ్నికి ఆహుతులు ఇవ్వటం. అలాగే నీ యొక్క జఠరాగ్ని ఉంది, ఆ జఠరాగ్నికి ఆహుతులు ఇవ్వటం ధర్మము. దాని యొక్క ఆచరణ చెయ్యాలి వేదం తెలుసుంటే. ధనం ఉందా, ఇందాక చెప్పాను కదా, వాటిని అందరికీ కూడా అనుభవించు. నువ్వు అనుభవించు, ఇతరులకి ఆనందాన్ని ప్రసాదించు. పెండ్లైతే భార్యతో సంసారం చేసి పుత్రుల్ని కను, మంచి విద్యావంతుల్ని చెయ్యి. అలాగే శాస్త్రజ్ఞానం ఉంటే జ్ఞాని అయి ఇతరులకి దాన్ని పంచిపెట్టు. కనుక మానవ కర్తవ్యాన్ని ఎప్పుడూ కూడా విస్మరించకూడదు. ఇవి ఫండమెంటల్, బేసిక్ అంటారు కదండి. మనం చేయాల్సినటువంటివి, ముఖ్యమైనటువంటివి ఒక 5 పాయింట్లు 6 పాయింట్లు మనకి ఇక్కడ శాస్త్రం చెప్తుంది. వీటిని దృష్టిలో ఉంచుకొని నువ్వు ఆచరించినట్లయితే
ఈ జన్మకు ఒక సార్థకత ఉంటుంది కదా. నేను ముక్కు మూసుకొని తపస్సు చేయమని చెప్తాను ఇక్కడ. మానవుడి కర్తవ్యం ఇక్కడ చెప్తున్నాడు. ఈ యొక్క కర్మాచరణ వల్ల ఏమవుతుందన్నాము? చిత్తశుద్ధి ఏర్పడుతుంది. చిత్తం శుద్ధి ఏర్పడడం ఏమవుతుంది? యోగం సిద్ధిస్తుంది. యోగ చిత్త వృత్తి నిరోధక. యోగం వల్ల ఏమవుతుంది? చిత్తవృత్తులు నిరోధింపబడతాయి. చిత్తవృత్తులు నిరోధింపబడితే ఏమవుతుంది? తదాదృష్ట స్వరూపే అవస్థానం. ఆ యొక్క పరతత్వం అనేది నీకు గోచరిస్తుంది. కనుక పిసినారివై ఉండకూడదు. తెలుసో తెలియకో ఏదో కర్మలు చేసి ఉంటా. కనుక ఇతరులకు సహాయం చేసేటటువంటిది బుద్ధి కలిగి ఉండటం, జ్ఞానం తెలుసుంటే 10 మందికి ఆ జ్ఞానాన్ని అందించటం. అయ్యో మా జ్ఞానం లేదండి ఎట చేయాలనుకో, ఇప్పుడు నేను చెప్పింది జ్ఞానమే కదండి. ఇది 10 మందికి, అయ్యో ఈ స్వామి ఇలా చెప్పినాడండి 10 మందికి ఈ జ్ఞానాన్ని చెప్పండి, అది కూడా నీకు ఉత్కృష్టమైనటువంటి మానవ సేవ అవుతుంది, విద్యా సేవ అవుతుంది. ఒక వేదాంత విషయాన్ని విన్నప్పుడు అది 10 మందికి చెప్పినామనుకోండి, అదేమవుతుంది? వేదానికి చేసేటటువంటి, విద్యకు చేసేటటువంటి, బ్రహ్మ విద్యకు చేసేటటువంటి సేవ అవుతుంది. అది ఏదో లైక్ షేర్ చేస్తే ఈయన యొక్క ప్రబలిపోతాడేమో నా దృష్టిలో ఉంచుకోవాకండి. నా వీడియోని ఇతరులకు చూపివని చెప్పటం లేదు. ఇది మీరు అర్థం చేసుకోండి. విన్నావు కదా, 2-3 సార్లు విను. ఆ విన్నటువంటి దాన్ని ఇంకొకరికి చెప్పు. నన్ను చూపించాల్సిన అవసరం లేదు. అర్థమవుతుంది? అప్పుడు దానివల్ల ఏమవుతుంది? నీకు వేదానికి, జ్ఞానానికి సేవ అంటే జ్ఞానాన్ని నువ్వు 10 మందికి చెప్పినటువంటి మహత్తరమైనటువంటి పుణ్యం నీ ఖాతాలో చేరుకుంటుంది. దానివల్ల సుఖం ప్రాప్తిస్తుంది. అర్థమవుతుందా? అలాగే ఆపదల్లో ఉండేటటువంటి వాడికి ధన సహాయం చెయ్యి. దానివల్ల నీ ధనం పెరుగుతుంది కానీ తరిగిపోదని మాత్రం కలలో కూడా ఊహించొద్దు. అలాగే బంధుమిత్రుల పట్ల శ్రద్ధ కలిగి ఉండు. వారితో ప్రేమాభిమానాలు పంచుకో. ఈర్ష్యా ద్వేషాలు వారి యందు నువ్వు చూపించొద్దు. తల్లిదండ్రుల సేవ చేయి. ఏదైనా యజ్ఞం జరుగుతుంది, నువ్వు చేయలేని పరిస్థితిలో యజ్ఞం చేసే దగ్గరగా చక్కగా శ్రద్ధగా కూర్చొని ఆ యజ్ఞాన్ని వీక్షించు. యజ్ఞానంతరం ఆ యజ్ఞగుండానికి ప్రదక్షిణ చెయ్యి. మనసులో నువ్వే యజ్ఞం చేస్తున్నట్టు భావించు. ఆ ఫలితం నీకు దక్కుతుంది. కనుక ఈ యొక్క ప్రాథమికమైనటువంటి అంశాలను గుర్తుంచుకొని మన జీవితాన్ని సుఖమయం చేసుకోవాలి. కాలాన్ని వృధా చేసుకోకూడదు. అనవసరపు ఆలోచనలు, అనవసరపు సంభాషణలతో సమయాన్ని వృధా చేసుకోకూడదు. ఎందుకంటే గతించిపోయిన సమయం తిరిగి రాదు. ఇదందరికీ తెలుసు. అయినా మనం అలా ప్రవర్తిస్తాం. కారణం, మాయకు మనం ముడిపడిపోయి ఉన్నాం. కనుక ఈ విషయాన్ని గ్రహించి శ్రద్ధాభక్తులు ఈ చెప్పిన అంశాన్ని గ్రహించి ఆచరించే ప్రయత్నం చేస్తారని ఆశిస్తూ శ్రీ విద్యోపాసకులు శ్రీ మండే లక్ష్మీ నరసింహారావు లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం తత్సత్. ఓం తత్సత్. ఓం తత్సత్.